నిన్నే చేతులెత్తి స్తుతించెదము, చేతులెత్తి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము. శిరము వంచి స్తుతించెదము, శిరము వంచి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము నిన్నే. శిరము వంచి స్తుతించెదము, శిరము వంచి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము, ఆరాధించెదము. మోకరిల్లి స్తుతించెదము, మోకరిల్లి స్తుతించెదము, మోకరిల్లి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము నిన్నే. మోకరిల్లి స్తుతించెదము, మోకరిల్లి స్తుతించెదము ప్రభువా, ఆరాధించెదము, ఆరాధించెదము, ఆరాధించెదము. పరిశుద్ధుడవును సర్వశక్తిమంతుడవైన దేవా, నీకే కృతజ్ఞతా వందనములు, నీకే స్తోత్రములు, మీకే ఆరాధన, మీకే ఘనత ప్రాభవము యుగ యుగములు చెల్లునుగాక. ఘనమైన దేవుడవు, నిత్యము దూతలతో, అతిదూతలతో, పునీతులతో, సన్మనస్కులతో, స్వర్గవాసులతో, వేద సాక్షులతో, సమస్త సృష్టితో ఆరాధింపబడుతున్న వాడవు ప్రభువా. ఈ సాయంకాలపు వేళ ఈ యొక్క పవిత్రమైన దివ్య సప్రసాదము ద్వారా నీ పరలోక సన్నిధిని మా అందరికీ కూడా కానుకగా ఇస్తున్నందుకు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం, నీకు వందనములు సమర్పిస్తూ ఉన్నాం దేవా. మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే స్తుతి, మీకే స్తోత్రములు. ఈ యొక్క పరమ పవిత్ర దివ్య సప్రసాదాన్ని మనందరం కూడా ఆరాధించుదాం, ఘనపరచుదాం, మహిమ పరచుదాం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు
స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దివ్య సప్రసాదనాథ యేసు క్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము, నీ నామమును మహిమపరుస్తూ ఉన్నాము. నీవే మా ప్రభువు, నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గము. లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా, మాలోని అంధకారాన్ని, మాలోని చీకటిని పారద్రోలే యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతి కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక, నీకు ఘనత ప్రాభవము నిత్యము కలుగునుగాక. ప్రభువా, ఆదరముతో చూచువాడవు, ప్రేమతో చూచువాడవు. పాపులను కాపరిలేని గొర్రెల వలె ఉన్న ప్రజల్ని చూసి నీ హృదయము ద్రవించుకొని పోయింది. పాపులను చేరబిలిచి ప్రభువా వారిని ఓదార్చావు, వారిని ప్రేమతో హక్కును చేర్చుకున్నావు. తండ్రి నీకు స్తోత్రము, తండ్రి నీకు మహిమ నాయన. యేసు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం తండ్రి. నిత్యము నీకు యుగయుగములు మహిమలు కలుగునుగాక అని హృదయముతో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాము. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాము. అందరం కలిసి ఆ దేవునికి స్తుతులు అర్పించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మీకే ఆరాధన, తండ్రి మీకే మహిమ. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా మీకే ఆరాధన, యేసయ్యా మీకే ఆరాధన, యేసయ్యా మీకే స్తుతి స్తోత్రం. యేసయ్యా మీకే స్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా మీకే ఆరాధన, పరిశుద్ధాత్మదేవా మీకే ఆరాధన, పరిశుద్ధాత్మదేవా మీకే మహిమ. పరిశుద్ధాత్మదేవా మీకే మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆరాధనా సమయములో దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాప జీవితమును లోతుగా ఆత్మ పరిశీలన చేసుకోమని, రేపటి దినమున దేవుడు నీ జీవితములో గొప్ప కార్యములు జరిగేలా, ఆధ్యాత్మికమైన బంధకముల నుంచి నీకు విడుదల కలిగేలా, దుష్ట శక్తుల దురాత్మల ప్రభావము నుంచి, చీకటి శక్తుల ప్రభావము నుంచి నీకు సంపూర్ణమైన విడుదల కలిగేలా, రోగముల నుంచి, వ్యాధుల నుంచి, జబ్బుల నుంచి నీకు స్వస్థత కలిగేలా, నీ ప్రార్థనలు పరలోక దేవుని సన్నిధిని చేరేలా, నీ సమస్యలకు పరిష్కార మార్గములు లభించేలా, మరి ముఖ్యముగా దేవుని కృప నీ జీవితములో సమృద్ధిగా వచ్చేలా, ఈరోజు నీవు హృదయ పరివర్తన పొందాలి. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో పాప క్షమాపణకై నీవు శరణు వేడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమును తాకాలి. ఆ దేవుణ్ణి అడుగు బిడ్డ, మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ యొక్క దివ్య మందసం వైపు చూస్తూ, ప్రభువా నాకు పశ్చాత్తాప హృదయమును దయచేయమని అడుగు. హృదయ పరివర్తన కలిగే మారు మనసు పొందే హృదయము కావాలని అడుగు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మీరు నా చెంతకు తిరిగి రండి. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఏం జరుగుతుంది, దేవుని చెంతకు తిరిగి వస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు ఈరోజు తెలుసుకోవాలి ప్రియ బిడ్డ. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యం పలుకుతా ఉంది, మీరు మీ పాప కారణముగా పతనమైపోతున్నారు, మీరు మీ పాప కారణముగా పడిపోతున్నారు. ప్రియ బిడ్డ, ఈరోజు నీ జీవితము, నీ కుటుంబము ఒక పడిపోయిన స్థితిలో ఉందా, ఒక దిగజారిపోయిన స్థితిలో ఉందా, ఒక నాశనకరమైన స్థితిలో ఉందా, ఒక కృంగుబాటులో ఉందా? చూడు, నీ జీవితము పడిపోయిందా? ఒక పడిపోయిన స్థితి, లేవలేని స్థితి. దేవుని ఆశీర్వాదం కావాలా? దేవుని దగ్గరికి రా, ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా చెంతకు రా నా బిడ్డ.
నా చెంతకు మరలిరా, నా చెంతకు మరలిరా. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం పలుకుతా ఉంది, మీరు నా చెంతకు తిరిగి వచ్చినట్లయితే నేను మీ దగ్గరికి వస్తాను. దేవుని సన్నిధి నుండి, దేవుని మార్గముల నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? ఈ సమయములో మరొక్కసారి నీ హృదయము, నీ మనస్సు, నీ జీవితాన్ని దేవునికి అర్పించు. దేవుని దగ్గరికి తిరిగిరా, దేవుని చెంతకు తిరిగిరా బిడ్డ. దేవుడు నీ జీవితంలో అడుగు పెడతాడు, నీ జీవితంలో, నీ హృదయములో అడుగు పెడతాడు, నీ గృహములో అడుగు పెడతాడు. నీ జీవితంలోనికి ఆ యేసయ్య వస్తాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం పలుకుతూ ఉంది, మీరు నా చెంతకు తిరిగి వచ్చినట్లయితే నేను మిమ్ములను మరలా దగ్గరికి తీసుకుంటాను. ఐ విల్ గ్యాదర్ యూ. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఏ విధంగా దృఢకు చిన్నవాణ్ణి చేతులు చాపి కౌగిలించుకున్నాడో దేవుడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. దేవుడు నిన్ను తన సన్నిధిలోనికి తీసుకుంటాడు, నిన్ను తన బిడ్డగా మార్చుకుంటాడు. పవిత్రమైన నీతి వస్త్రములను నీ మీద కప్పుతాడు. ఈరోజు యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యము పలుకుతుంది, వినయముతో దేవుని దగ్గరికి తిరిగి రమ్ము. నీ కుటుంబము నుండి, నీ ఇంటి నుండి సకల పాప క్రియలను, పాప కార్యములనెల్లా పారద్రోలుము. ఒకవేళ నీ గృహము, నీ ఇల్లు పాపమునకు మూలముగా ఉందేమో, ఆ ఇంటిలో జరిగే అవినీతి కార్యాలు, పాపక్రియలన్నిటినీ కూడా ఈ తపస్కాలంలో, ఈ ఆరాధనలో పారద్రోలు. దేవునికి సమర్పించు, దేవునికి సమర్పించు. దేవుని ముందు ప్రణమిల్లి వినయముతో ఆయన ముందు సాగిలపడు, ఆయన ముందు సాగినపడు. దేవుని వాక్యం పలుకుతుంది బిడ్డ. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది, మీరు నా చెంతకు తిరిగి వచ్చినట్లయితే నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మీ గాయములకు నేను కట్టు కడతాను. ఈరోజు నువ్వు అనారోగ్యంలో ఉన్నావేమో, అస్వస్థతతో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీ గాయములను కట్టుకట్టి మీకు స్వస్థతనిస్తానని. ఒకవేళ నీ పాపము, నీ పాప క్రియలు, నీ పాప జీవితము నీ జీవితంలో అనారోగ్యాన్ని చేకూర్చుందేమో, ఆ అనారోగ్యము నుంచి, ఆ రోగముల నుంచి, వ్యాధుల నుంచి దేవుడు నీకు విడుదలనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా సమూయేలు 1వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం పలుకుతా ఉంది, మీ శత్రువుల నుంచి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. నీ పాప కారణంగా నీ జీవితంలో శత్రువులకి నీ మీద పైచేయి ఇచ్చావేమో, అపవాదికి మార్గములు, ద్వారములు తెరిచావేమో, దురాత్మ దుష్ట శక్తులకి, చీకటి శక్తులకి, అంధకార శక్తులకి మీ పాప క్రియల ద్వారా, పాప జీవన శరళి ద్వారా ద్వారములు తెరిచారేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు నా చెంతకు తిరిగి వస్తే, నీవు నా చెంతకు మరలి వస్తే నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ప్రభు పలుకుతున్నాడు. దుడుకు చిన్నవాడు కనువిప్పు కలిగి తండ్రి యొద్దకు ప్రయాణమయ్యాడు. మరి నీవు ఆ దుడుకు చిన్నవాని వలె తండ్రి యొద్దకు రావటానికి సిద్ధముగా ఉన్నావా? ఆలోచించు బిడ్డ, ఆలోచించు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, నీ మనస్సు కావాలి, నీ మనస్సు దేవునికి కావాలి. ఆ ప్రభువు నిన్ను ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. నీ హృదయము దేవునికివ్వు. యేసయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా. పాపముతో పోరాడి అలసిపోయాను, లోకముతో పోరాడి అలసిపోయాను, శరీరముతో పోరాడి ఓడిపోయాను, బలహీనతలతో, వ్యసనములతో పోరాడి ప్రభువా దిగజారిపోయాను. నేను ఒక పడిపోయిన స్థితిలో ఉన్నాను.
అయ్యా, నా మీద కరుణించుము, నా మీద దయచూపుము. నీ శరణు వేడుతున్నాను. నా అపరాధములను, నా దోషములను కడిగి నన్ను శుద్ధి చేయుము. నన్ను కడుగుము దేవా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అయ్యా, ఆ దుడుకువాడను, ఆ తప్పిపోయిన వాడను నేనేనయ్యా. నీ ప్రేమ నుండి, నీ గృహము నుండి, నీ యొక్క బంధము నుండి పడిపోయి దూరముగా వెళ్ళిపోయిన వాడను నేనే. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ పాపిని నేనేనయ్యా, ఆ తండ్రి నీవేనయ్యా. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా నా రాకకై ఎదురు చూచెను, నా రాకకై ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ దినము ఈ దినమే, ఆ గృహము యేసయ్య గృహమే. ప్రియబిడ్డ, ఈ దినమే, ఈ క్షణమే నీ హృదయము దేవునికి అర్పించు. ఆయన చెంతకు తిరిగిరా. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. సువిశేషం వినగానే ఆత్మలో నన్ను, సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినది ప్రేమేనయ్యా, ఓదార్చినది ప్రేమేనయ్యా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ
అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ దుడుకు చిన్నవాడవు నీవే, ఆ దారి తప్పిన బిడ్డవు నీవే, ఆ పడిపోయిన బిడ్డవు నీవే. నా బిడ్డ, నా కుమారా, నా కుమార్తె, నా చెంతకు తిరిగిరా. దేవుడు వాగ్దానమిస్తున్నాడు. నీ పాపము ఏమైనప్పటికీ ఆ పాపమును తన కుమారుని పరిశుద్ధ రక్తముతో కడగటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కీర్తన 32:1-5 దేవుడు వాగ్దానమిస్తున్నాడు. నీ పాపములను, నీ అపరాధములను, నీ దోషములను పరిపూర్ణముగా మన్నిస్తానని ఆ ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆయన తన రక్తములో నీ పాపమును కప్పివేస్తాడని రోమీయులకు రాసిన లేఖ 4:7 వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ పాపమును తన కుమారుని రక్తముతో కడిగి వేస్తానని. ఈరోజు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ, తూర్పు పడమరలు ఎంత దూరముగా ఉన్నాయో అంత దూరముగా నీ పాపమును విసిరివేస్తానని ఆయన అంటున్నాడు. నీ జీవితము నుంచి నీ పాపమును తీసుకుని తూర్పు పడమరలు ఎంత దూరముగా ఉన్నాయో అంత దూరముగా నీ పాపమును విసిరివేస్తానని వాగ్దానమిస్తున్నాడు. సముద్ర గర్భములోనికి నీ పాపములను విసిరివేస్తానని చెప్తున్నాడు. తన పాదముల క్రింద నీ పాపములను నలగద్రొక్కుతానని మీకా గ్రంథములో ఆయన వాగ్దానమిస్తున్నాడు. తన పాదముల క్రింద ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. ఇక నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞప్తికి తెచ్చుకొనను. నా చెంతకు తిరిగిరా. ఈరోజు నిన్ను దీవించాలని, నీకు విడుదలనివ్వాలని, ఆశీర్వదించాలని నేను ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి నీ జీవన శైలిని, నీ యొక్క జీవన విధానాన్ని నువ్వు సరిచూసుకో. ఎలాంటి బలహీనతలు నువ్వు పడిపోయావో, ఎలాంటి పాప క్రియలలో నువ్వు పడిపోయావో ఆ బలహీనతలు నాకివ్వు. ఆ యొక్క వ్యసనములను నాకు సమర్పించు. నీకు విడుదల కలుగుతుంది. సరెండర్, సమర్పించు. బిడ్డ, ఒకసారి దేవుని 10 ఆజ్ఞలకు వ్యతిరేకముగా నువ్వు చేస్తున్న పాపములన్నీ సరిచూసుకో. నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధింతువుగాక, ప్రేమింతువుగాక నీ వాక్యం పలుకుతుంది. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని ప్రేమ నుండి వైదొలిగి లోకం వెంట పరిగెడుతున్నావా? మనుషుల వెంట పరిగెడుతున్నావా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మర్చిపోయి, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మర్చిపోయి, మనుషులకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, వస్తువులకి ప్రాధాన్యతనిచ్చి, లోకములోని విషయాలకు, స్నేహితులకు ప్రాధాన్యతనిచ్చి, దేవుని సన్నిధిని, దేవునితో నీకున్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేశావా? ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ జీవితాన్ని, లేక విగ్రహారాధనలకు నువ్వు పాడుపడుతున్నావా? విగ్రహారాధనలో చిక్కుకొని పోతున్నావా? నీ జీవితాన్ని పరిశీలించుకో. నీ జీవితాన్ని పరిశీలించుకో. ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తిరుసభ బోధనలకు ఆలోచన పూర్వకంగా, అనుమానంతో వ్యతిరేకిస్తున్నావా? మూఢ నమ్మకాలు ఆచరిస్తున్నావా? రాశి ఫలాలు, భవిష్యత్తు చెప్పించుకోవటం, శునకాలు, వాస్తులు ఆచరించటం, జ్యోతిష్యం చెప్పుకోవటం, మతపరమైన బాధ్యతలను, ఆచారాలను మానవ దురుద్దేశంతో విడిచిపెట్టావా? దేవుణ్ణి ద్వేషిస్తున్నావా? పరిశుద్ధమైన వాటి పట్ల, దైవ సంస్కారాల పట్ల,
తిరుసభ పట్ల, పునీతుల పట్ల, మరియ తల్లి పట్ల, దేవుని పట్ల హాస్యం చేశావా? పరిహసించావా? పరిహాసం చేశావా? ఎగతాళి చేశావా? రెండవ ఆజ్ఞ, దేవుని నామమును వ్యర్థముగా పలకక ఉందువుగాక. తొందరపాటుతనముతో ఆలోచన లేకుండా తప్పుగా స్వల్ప విషయమైన దేవుని పేర ప్రమాణం చేశావా? నిన్ను నీవు శపించుకున్నావా? ఇతరులు దేవుణ్ణి దూషించే విధంగా, ప్రమాణం చేసే విధంగా వారికి కోపానికి గురి చేశావా? దేవునికి చేసిన మొక్కుబడులను, వ్రతములను, వాగ్దానములను నెరవేర్చకుండా నిర్లక్ష్య భావముతో ఉన్నావా? నీ హృదయమును పరిశోధించు. మూడవ ఆజ్ఞ, ఆదివారములందు, అప్పు పండుగలందు పరిపూర్ణమైన, సంపూర్ణమైన దివ్య పూజా బలిలో పాల్గొన్నావా? లేక దివ్య పూజా బలికి ఆలస్యముగా వెళ్ళటం, త్వరగా వెనుదిరగటం, దివ్య పూజా బలి సమయములో పరధ్యానముగా ఉండటం, నీ తల్లిదండ్రుల పట్ల అవిధేయంగా, అగౌరవంగా ఉన్నావా? అధికారంలో ఉన్న వారి పట్ల, గురువుల పట్ల, మేత్రానుల పట్ల ద్వేషభావం కలిగి ఉన్నావా? ఎవరినైనా పీడించావా? పగ తీర్చుకోవాలని ఆశపడ్డావా? వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య ద్వేషం పెరగటానికి, పగ ప్రతీకారాలు పెరగటానికి నీ మాటలు, నీ జీవన విధానము కారణమయ్యాయా? ఎవరికైనా ఉపద్రవము, కీడి, హాని తలపెట్టాలని ఆశించావా? ఇతరుల పట్ల మాత్సర్యము, పగ కలిగి ఉన్నావా? ఇతరుల పట్ల కడుపు మంటగా, కుళ్ళు, కుతంత్రములతో, అసూయ భావముతో ఉన్నావా? భ్రూణ హత్యకు, గర్భస్రావానికి పాల్పడ్డావా? అబార్షన్ చేయించుకోవడానికి, అబార్షన్ చేయడానికి కారకుడవయ్యావా? కారకురాలవయ్యావా? హత్యకు పాల్పడ్డావా? ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉన్నావా? ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశావా? మాదక ద్రవ్యాలను ఉపయోగించుకున్నావా? త్రాగుబోతుగా ఉన్నావా? చెడు ఉదాహరణగా ఉండి ఇతరులని పాపములోనికి నడిపించావా? వ్యర్థమైనవి వింటూ, చూస్తూ శోధింపబడి నీ ఆత్మకు హాని కలిగించావా? నీ దాంపత్య భాగస్వామి హక్కులను నువ్వు భంగం కలిగించావా? గర్భం ఫలించకుండా తిరుసభకు వ్యతిరేకమైన విధానాలను అనుసరించావా? నీ దాంపత్య హక్కులను దుర్వినియోగపరిచావా? వ్యభిచారములో, జారత్వములో పడిపోవటం, వివాహమునకు ముందు లైంగికపరమైన, శారీరకమైన సంబంధాలను పెట్టుకోవటం, ప్రకృతి విరుద్ధమైన, సహజ సిద్ధమునకు విరుద్ధముగా ఉన్న వ్యామోహములకు, పాపములకు, స్వలింగ సంపర్కమునకు గురి కావటం, చెడు ఆలోచనలు కలిగి ఉండి వాటి యందు ఆనందించావా? ఇతరుల పట్ల మోహపు తలంపులను కలిగి ఉన్నావా? ఇతరులలో పాపపు ఆలోచనలు రేకెత్తించుటకు ప్రేరేపించి ఉన్నావా? చెడు సాహిత్యం, సినిమాలు, పుస్తకాలు చదవటం, బొమ్మలు చూడటం, శారీరకపరమైన మోహమును కలిగించే, కోరికలు రేకెత్తించే టీవీలు, సీరియల్స్లు, ఫోర్నోగ్రఫీ వాటిని చూడటం, చెడు మాటలు, చెడు కథలు, వీటన్నిటిని కూడా నీ జీవితంలో కలిగి ఉన్నావా? చెడు సహవాసాలు, అపవిత్రమైన విషయాలలో ఆసక్తిని కలిగి ఉన్నావా? చెడు నృత్యాలలో, నాటకాలలో పాల్గొన్నావా? సోమరితనము, తిండిపోతుతనము, అపరిశుద్ధతను వదలుటకు ఇష్టం చూపించటలేదా? దొంగతనానికి పాల్పడ్డావా? ఇతరుల ఆస్తులను ధ్వంసం చేశావా? నిర్లక్ష్య భావముతో ఇతరుల ఆస్తిని ధ్వంసం చేశావా? ఇతరుల ధనమును, వస్తువులను చూచుకునటంలో నిర్లక్ష్యమును ప్రదర్శించావా? ఇతరులను మోసం చేశావా? జూదాలకు పాల్పడ్డావా?
అప్పు ఇవ్వటానికి ఇష్టపడటం లేదా? దొంగిలించిన దానిని స్వంతం చేసుకున్నావా? ఇతరుల వద్ద తీసుకున్న వాటిని తిరిగి ఇచ్చుటకు ఇష్టత చూపించటం లేదా? నీ కింద పనిచేసే వారికి, నీకోసం పనిచేసిన వారికి జీతములను చెల్లించుటలో అశ్రద్ధను చూపించావా? ఇతరులు కలిగి ఉన్న వాటిని కలిగి ఉండాలని అత్యాశకు గురి కాబడ్డావా? అసూయ కలిగి ఉన్నావా? పిసినారిగా ఉన్నావా? అబద్ధములు చెప్పటం, అబద్ధ సాక్ష్యములు పలకటం, చాడీలు చెప్పటం, తప్పుడు ప్రమాణాలు చేసి తప్పుడు పత్రాలపై సంతకాలు చేయటం, నిన్ను గూర్చి నువ్వు గొప్పలు చెప్పుకోవటం. ప్రియ బిడ్డ, నీ జీవితంలో ఎలాంటి పాపక్రియలు ఉన్నాయో ఈరోజు నీ మనస్సును ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆ దేవునికి అర్పించు. యేసయ్యా, నా హృదయము, నా జీవితము నేను నీ ముందు ధ్యానిస్తూ ఉండగా ఎన్నో పాపములు చేసి నేను పడిపోయానయ్యా. ఈ లోక ఆశలకు, కోరికలకు, శారీరక కోరికలకు, మానసికమైన ఆశలకు లోబడి నీకు విరుద్ధముగా నేను దూరంగా వెళ్ళిపోయాను. ఈరోజు కనువిప్పు కలిగి నీ చెంతకు వస్తున్నాను ప్రభువా. నేను చేసిన ప్రతి పాపమును నీ సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ప్రభువా. నన్ను మన్నించమని, నా హృదయమును కడిగి పరిశుద్ధపరచమని, నన్ను నీతిమంతునిగా మార్చమని నీ పాద సన్నిధిలో బ్రతిమాలుచున్నాను యేసయ్యా. నీ సిలువ రక్తముతో నన్ను కడుగుము యేసయ్యా. నీ సిలువ రక్తముతో నన్ను పరిశుద్ధిని చేయుము యేసయ్యా. నీ సిలువ రక్తముతో నన్ను కడుగుము యేసయ్యా. నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేయుమయా. నీ రక్తధారలతో నన్ను కడుగుము యేసయ్యా. అయ్యా, నేను పాపిని, పాపములో పడిపోయాను ప్రభువా. నన్ను శుద్ధిని చేయుము దేవా, నన్ను కడుగుము దేవా. నీ సిలువ రక్తముతో నన్ను పవిత్రపరచుము దేవా. నీ రక్తధారాలను నా మీద ప్రోక్షించుము దేవా. నీ సిలువ రక్తముతో నన్ను పరిశుద్ధపరచుము దేవా. నీకు ద్రోహముగా, నీకు విరుద్ధముగా నేను ఎన్నో పాపములు చేసి నేను పడిపోయానయ్యా. నీ సిలువ రక్తముతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచుము దేవా. నన్ను శుద్ధి చేయుము దేవా, నన్ను కడుగుము దేవా. నా మనస్సును, నా హృదయమును పరిపూర్ణము చేయుము. అందరూ కూడా యేసయ్య ముఖమును చూడండి. ఆ రక్తధారలతో కన్నీరు కారుస్తున్న యేసయ్యను చూడు. సిలువలో భూమి ఆకాశముల మధ్య వేలాడుతున్న ఆ యేసయ్యను చూడు. ఈ రక్తమంతా నీకోసమే, ఈ కన్నీరు నీకోసమే, ఈ శ్రమలు నీకోసమే బిడ్డా. ఆ యేసయ్యను చూడు. అయ్యా, నన్ను మన్నించు అని అడుగు. అయ్యా, నన్ను క్షమించు అని అడుగు. ఆయన పాదాలు పట్టుకొని అడుగు. అయ్యా, నేను ఒక పాపిని, నన్ను మన్నించుము దేవా, నన్ను కరుణించుము దేవా. నీ రక్తముతో నన్ను కడుగుము దేవా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుము దేవా అని అడుగు. అయ్యా, నీ పంచగాయాలలో నన్ను దాచుకోవయ్యా. నాలోని ఒంటరితనమును తొలగించుము దేవా. నా మనసులో ఉన్న మలినాన్ని తొలగించు. నాలోని తలంపులను శుద్ధి చేయి, నా శరీరాన్ని శుద్ధి చేయుము దేవా. దారి తప్పిన నన్ను వెనక్కి చేరదీసి అయ్యా నీ మార్గమును నాకు చూపుము దేవా. యేసయ్యా, నీ పాదములు పట్టుకొని అడుగుతూ ఉన్నాను. నీ పాదములు పట్టుకొని
నీ వైపు చూసి అడుగుతున్నానయ్యా. నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయుము దేవా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. అయ్యా, ఈ పాపి నీ చెంతకు వస్తున్నాడు. నీ పంచ గాయాలతో కారిన రక్తముతో నన్ను కడుగుము దేవా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనస్సునున్న మలినమును, నా హృదయములో ఉన్న చెడును దుష్టత్వమును తొలగించుము దేవా. నా తలంపులను, నా ఆలోచనలను శుద్ధి చేయుము దేవా. నీ మంచితనమును, నీ పరిశుద్ధతను నాకివ్వుము యేసయ్యా. మనసునున్న మలినమును తుడచివేసి, నాలోని తలములను శుద్ధి చేసి. మనసునున్న మలినమును తుడచివేసి, నాలోని తలములను శుద్ధి చేసి. మంచితనము నాలో యేసు నింపుమయ్యా, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. దారి తప్పిన నన్ను, లోకములో వెళ్ళిపోయిన నన్ను, శరీరములో పడిపోయిన నన్ను చేరదీసి అయ్యా నీ మార్గమును నాకు చూపుము దేవా. నీ ఆత్మతో నింపి పరిశుద్ధతను నాకు ఒసగి నీ బాటలో నన్ను నడిపించుము యేసయ్యా. దారి తప్పిన నన్ను వెతకి చేరదీసి, సరి అయిన మార్గమును నాకు చూపి. దారి తప్పిన నన్ను వెతకి చేరదీసి, సరి అయిన మార్గమును నాకు చూపి. నీదు బాటలో నన్ను నడుపుమయ్యా, నీదు బాటలో నన్ను నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా.
ఎక్కువయ్యా. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఆ దేవుని పవిత్రమైన సాన్నిధ్యాన్ని చూడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. తన రక్తముతో నిన్ను కడుగుతున్నాడు. తన పరిశుద్ధ వస్త్రము నీ మీద కప్పుతున్నాడు. ప్రేమతో నిన్ను పైకి లేపి కౌగిలించుకుంటున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభువా. నువ్వు చూపిస్తున్న వాత్సల్యము, పాపులను చేరద్రీసే నీ ప్రేమ గొప్పది నాయనా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీకు కృతజ్ఞతా స్తుతులు, కృతజ్ఞతా వందనములు, నీకు మహిమలు చేకూరునగాక. నీ మనసులో కృతజ్ఞతలు తెలియచి, వందనములు తెలియచి, గొప్ప దేవుడు. సంసోను 2 స్తంభముల మధ్య కట్టివేయబడి, అయ్యా నన్ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చినప్పుడు దేవుడు అతనిని గుర్తు చేసుకొని కోల్పోయిన వాటి అభిషేకమును తిరిగి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో నీ హృదయ పరివర్తన వల్ల ఏం కోల్పోయావో నువ్వు తిరిగి పొందుకుంటున్నావు. ద లార్డ్ ఈస్ బ్లెస్సింగ్ యూ అగైన్. ద లార్డ్ ఈస్ గివింగ్ యూ అగైన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు తిరిగి నీ జీవితంలో ఇచ్చివేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. స్తోత్రమేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ, ఆరాధన, ఘనత, స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. నీ రక్తముతో నీ బిడ్డలను కడుగుతున్నందుకు స్తోత్రమునైనా. వారిని పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రమునైనా. వారిని ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రమునైనా. నీ సిలువ దారాలతో ప్రభువా వారిని పవిత్రీకరిస్తున్నందుకు, నూతనీకరిస్తున్నందుకు ప్రభువా నీకు స్తోత్రం. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము యేసయ్యా. నీకు స్తుతి, స్తోత్రములు, వందనములు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. చేతులు జోడించి చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుందాం. నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్మిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడును గాక. దేవుని పరిశుద్ధ నామము పబడును గాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడును గాక. యేసువు యొక్క నామము స్తుతింపబడును గాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడును గాక. అతని మిక్కిలి పరిశుద్ధ రక్తము స్తుతింపబడును గాక. పీఠము యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానమందు యేసువు స్తుతింపబడును గాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడును గాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడును గాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడును గాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడును గాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణము స్తుతింపబడును గాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడును గాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడును గాక. పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లు పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వ స్తోత్రం వేడుకొందము.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక.